ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రామబాణం లాంటి ఉపాయాలు, ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడడానికి ఈ ఉపాయాలు రామబాణంలో ఉపయోగపడతాయి. ఇవి మన పెద్దలు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం అనుకోవాలి. జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయాలు పనిచేస్తాయి. అందులో ఏ సమస్య అయినా సరే, ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, శత్రువుల నుండి ముక్తి లభించడానికి కావచ్చు, ధన సమస్య నుంచి బయటపడడానికి, అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ఈ చిన్న చిన్న ఉపాయాలు, అంటే ఇందులో వ్యాపారాభివృద్ధి కూడా, వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చేసి చూడండి. ఇవి అతి తేలికైన ఖర్చు తక్కువతో మన పెద్దలు మనకిచ్చిన ఉపాయాలు. ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎందుకంటే ఇంత తేలికైన ఉపాయాలు మనం పెద్దలు మనకి ఎందుకు చెప్పారు, దానివల్ల కలిగే లాభం ఏంటి మీకు వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. మీరు ఆచరించగలిగితే ప్రయత్నం చేయండి, లేదంటే విరమించుకోండి. కారణం ఏంటంటే చాలా వరకు మీ అంతటికి మీరుగా, అంటే ఈ పదార్థం చేయండి అంటే ఇది కాకుండా ఇంకొక దాంతో చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. అలా చేసే అవకాశం ఉంటే ముందే చెప్తాం కదా, అంటే చెప్పకుండా ఉంటాం కదా. కొంచెం మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ పదార్థానికి ఉన్న శక్తిని మనం ఎలా పొందాలో తెలుసుకుంటున్నాం, అది గుర్తుంచుకోండి. అంతేకాని ఇలా కాదు అలా చేస్తే అవుతుందా, ఇవన్నీ ఏంటంటే సబ్స్టిట్యూట్ అనేవి దీనికి ఉంటే కనుక మేమే చెప్తాం, అది మీరు గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. ఇందులో పదార్థానికి ఉన్న శక్తి క్షీణిస్తుంది కాబట్టి మిగతా సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు. మొదటిగా ఎవరైనా సరే సమస్యలు ఎదుర్కొన్న మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరగా తీరిపోవడానికి ఒక తేలికైన ఉపాయం చెప్తాను. ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా చేయవచ్చు, సమస్యలు ఇంట్లో ఉన్న సమస్యలు తీరడానికి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు కామెంట్స్లో, మెయిల్స్లో కూడా రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీరు నా వీడియోస్లోకి కానీ నా ప్లేలిస్ట్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు పూర్తిగా వీడియో చూడండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. మనం ఇంట్లో ఉండి ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంది, ఆ సమస్య మన ఇబ్బంది పెడుతూ ఉంది, అది తీరటం లేదు, దానివల్ల ఆర్థికంగా మానసికంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతూ ఉంది. అలాంటి సమయంలో ఈ తేలికను ఉపాయం చేయండి. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. గురువారం నాడు ఇలాంటి పసుపు కలర్ అరటిపళ్ళు దొరుకుతుంటాయి, పసుపు కలర్వి. ఈ అరటిపళ్ళు గురువారం రోజున ఒక 5 గురువారాలు ఆవుకు తినిపించండి. 5 గురువారాలు ఒక 2 అరటిపళ్ళు మీ ఓపికను బట్టి తీసుకోండి, ఆవుకు తినిపించండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తీరిపోతాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కొంతమంది 2 వారాలు చేస్తారు, చెప్పిన విధానంగా 2 వారాలు చేస్తారు. 3వ వారం వచ్చేసరికి బద్ధకం వచ్చేస్తుంది, చేయరు. మళ్ళీ కామెంట్ చేస్తారు, మేము చేస్తున్నాము అవడం లేదని. ఏదైనా సరే ఒక ఫలితం రావాలంటే మినిమం చెప్పిన సమయాన్ని పూర్తిగా పాటించాలి. ఒకవేళ కాకపోతే మనకున్న గ్రహపీడ వల్ల కానీ, పూర్వకర్మ వల్ల కానీ, శాపాల వల్ల కానీ, పితృశాపాల వల్ల, మన మానసిక స్థితి వల్ల కూడా అవ్వకపోతే మళ్ళీ 2 సార్లు ప్రయత్నం చేయాలి. అంతేకాని విరమించుకోకూడదు. విరమించుకున్నామా ఫలితం రాదు. మీకు ఎటువంటి సమస్య అయినా సరే మీరు త్వరగా తీరిపోవడానికి ఆవుకి గురువారం గురుబలం తగ్గినప్పుడు, జాతకంలో గురువు సహకరించినప్పుడు ఎంత మంచి పనులు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది తక్కువగా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది. కాబట్టి గురుబలం పెంచుకోవడానికి 5 గురువారాలు తక్కువ కాకుండా చేయండి. ఆడవారికి మధ్యలో నెలసరి వచ్చినా ఆ సమయం ఆపేయండి, నెక్స్ట్ గురువారం చేయండి. ఇలా ఖచ్చితంగా కంటిన్యూగా 5 గురువారాలు ఆవుకి పసుపు కలర్లో ఉన్న అరటిపళ్ళు తినిపించండి. ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు. ఒకదాని తర్వాత ఒకటి మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇది గుర్తుంచుకోండి. అలాగే రెండవది, మీ చాలామంది శత్రువులు, అంతర్గత శత్రువులు, ఇంటి పక్కన వారు, బయట వారు, ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతున్నారని. జలసీగా ఫీల్ అయ్యి ఏదో రకంగా మానసికంగాను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారు. మీరు చేయవలసింది అలా ఏం లేదు. ప్రతి శనివారం నాడు కుక్కకి, ఏ కలర్ కుక్క అయినా పర్వాలేదు, భోజనం పెట్టండి. ఇంటిలో మీరు ఏ పదార్థం అయితే వండుకుంటారో వాటిలో మీరు తినడానికి వండుకున్న దాంట్లో కొంచెం పదార్థం తీసి పక్కన పెట్టి అది కుక్కకు పెట్టండి. మరి కుక్క మా ఇంట్లో ఉందండి, దానికి పెట్టవచ్చా?
మీ ఇంట్లో ఉన్న కుక్కకు పెట్టవద్దు. బయట రోడ్డు మీద తిరిగే కుక్కలు ఏదైతే ఉంటాయో వాటికి పెట్టండి. ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు శత్రువులను బాధపడుతున్నారో ఆ శత్రువులు ఆటోమేటిక్గా 100% మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు. 100% ముక్తి లభిస్తుంది. శత్రువుల నుండి 100% ముక్తి లభిస్తుంది మీరు వండుకునే ఆహారంలో పెట్టడం వల్ల. అది ప్రతి శనివారం నాడు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎంత గొప్ప శత్రువు అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు మానసికంగా, ఆర్థికంగా ఇంటి పక్కన ఆటోమేటిక్గా మానేస్తారు. మీరు వండుకున్న దానిలో ముందుగా మీరు తినకుండా ముందుగా చేయాలి. ఇవన్నీ తాంత్రిక ప్రక్రియలు. కొంతమందికి భయాలు ఉంటాయి. భయాలు ఉన్నవారు మాత్రం పొరపాటు ప్రయత్నం చేయమాకండి. అలాగే ధన సంపద పెరగడానికి మూడో ఉపాయం ఇది. ధన సంపద పెరగడానికి మీరు చేయవలసిన ఉపాయం ఏంటంటే, ధన సంపద పెరగాలి, ధనాకర్షణ కలగాలి. మీరు చక్కగా ఇలా గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోండి. మీ దగ్గరలో ఏదైనా సరే ఏ రోజునైనా సరే మీరు చేయవచ్చు. మీ దగ్గరలో ఏదైనా కాలువ కానీ, నది కానీ, చెరువు కానీ, చిన్న కుంట కానీ దాంట్లో చేపలు ఉంటే చేపలకు ఆహారంగా పెట్టండి. మీరు ఏ రోజునైనా పెట్టవచ్చు. ఎందుకంటే వారానికి ఒక్కసారైనా సరే లేదా 15 రోజులకి ఒక్కసారైనా సరే, అంటే వారంలో కంపల్సరీ ఒక్కసారి చేయండి. వీలు కాకపోతే 15 రోజులకు ఒక్కసారి అని చేయండి. ఇలా మీరు చేపలకి గనక గోధుమ పిండితో చేసిన ఉండలు గనక ఆహారంగా పెడుతూ ఉన్నా మీకు ఖచ్చితంగా ధన సంపాదన పెరగడానికి మార్గాలు వస్తాయి. అలాగే మీకు ధనాకర్షణ కలుగుతుంది. సూర్యబలం పెరగడం వల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో వృద్ధిలోకి వస్తాయి. ఇది మీరు ఎప్పుడు చేస్తూ ఉండవచ్చు. అంటే దీనికి ఒక ఇన్ని రోజులు చేయాలా అని అడుగుతుంటారు. మీరు ఎప్పుడైనా సరే ఇది చేస్తూ ఉండవచ్చు. ప్రాకృతికమైన శక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది. అలాగే 4 చెప్తాను. చాలామందికి ఉద్యోగ సంబంధ సమస్యలు, ఆడవారు కానీ మగవారు కానీ, అలాగే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే కోరుకున్న ఉద్యోగం లభించడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ప్రతిరోజు కూడా మీరు పక్షులకి ఆహారం పెట్టండి. మీరు గోధుమలు కావచ్చు, నవధాన్యాలు కావచ్చు, పప్పులు కావచ్చు, ఏదైనా సరే పక్షులకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సాయంత్రం ఎప్పుడైనా సరే రాగులు, సజ్జలు, గోధుమలు, పప్పులు ఏదైనా ఒక గిన్నెలో పెట్టి, లేదంటే బయట ఎక్కడైనా ఆరుబయట ప్రదేశంలో కానీ గోడ పైన కానీ కొద్దిగా పెడుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ సంబంధ సమస్యలు తొలుగుతాయి. ఆ ఇబ్బందులు పెట్టేవారి నుంచి ఆ ఇబ్బందులు తొలుగుతాయి. కోరుకున్న ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయాలి. ఆడవారైనా మగవారైనా చేయాలి. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టవచ్చు. ఇది గుర్తుంచుకోండి. విడివిడిగా అయినా పెట్టవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు ఆహారం పక్షులకి పెట్టాలి. ఇది అలవాటు చేసుకుంటే మీకు ఖచ్చితంగా మార్పును చూస్తారు. ఇది మీ జీవితకాలం చేసినా మీరు ఏది కోరుకుంటారో మీరు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి మార్గాలు వస్తాయి. అలాగే ఇప్పుడు మనం వ్యాపారం గురించి చెప్పుకుందాం. వ్యాపార అభివృద్ధి ఏ వ్యాపారమైనా సరే, అది ఇంట్లో వ్యాపారమా, బయట వ్యాపారమా, ఏ వ్యాపారమైనా సరే లాభాలు రావడానికి మంగళవారం రోజున ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని మీ షాపులో ఎన్ని గదులు ఉంటే ఒక గది ఉన్నా, ఇంటి దగ్గర చేసినా సరే, వ్యాపారం ఇంటి దగ్గర చేసినా ఒక నిమ్మకాయ తీసుకొని గదుల్లో మనం దిష్టి తీస్తాం కదా, ఎడవ నుంచి కుడి పక్కకి గదికి ఇది గది అనుకోండి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి యాంటీ క్లాక్ వైజ్ గదిలో మీరు పట్టుకుని తిరగండి. మొత్తం గది అంతా తిరగండి. అలా ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేయండి. 4 ముక్కలు కట్ చేసి 4 దిక్కుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కుల్లో ఈ 4 ముక్కలు పెట్టండి. 1 గంట తర్వాత ఆ 4 ముక్కలు తీసేసి ఏదైనా పారే నీళ్ళలో వేసే అవకాశం ఉంటే పారే నీళ్ళలో వేయండి. మీకు పారే నీళ్ళు అవకాశం లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో పారవేయండి. కానీ రోడ్డు మీద జనాలు వెళ్ళే దారిలో పారవేయవద్దు. మళ్ళీ మీ షాపులోకి మళ్ళీ వస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల షాపులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మీరు ఎప్పుడు చేయాలి అని అనుమానం వస్తుంది. ఇది మంగళవారం నాడు చేయాలి. ప్రతి మంగళవారం ఈ విధంగా చేయండి. ఈ నిమ్మకాయలు మీ షాపులో ఉన్న నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. దానివల్ల మీకు ఏదైతే దిష్టి దోషాల వల్ల వచ్చే నష్టాలు ఏదైతే ఉన్నాయో తగ్గుతాయి. ఈ ఉపాయం వారానికి ఒకసారి కంపల్సరీగా చేస్తూ ఉండండి. ఫలితం మీకు అద్భుతంగా చూస్తారు. జనాకర్షణ కలిగి మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మిత్రులారా, ఇలాంటివి మన పెద్దలు ఎన్నో చెప్పారు. జాతకంలో అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయండి, అయినా సరే మాకు కలిసి రావడం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి మనకు సహాయం చేయడం లేదు అని అర్థం. గ్రహాల్లో గురుబలం తక్కువగా ఉన్నా, శుక్రబలం తక్కువగా ఉన్నా ఖచ్చితంగా మనం
ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయం చేయండి. మీ జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.